దళితుల సంక్షేమానికే పాటుపడుతూనే ఆయన ఎన్నో గ్రంథాలను కూడా రాశాడు. శాస్త్ర పురాణాలను పరిశీలిస్తూ అందులో దాగున్న ఎన్నో వాస్తవాలను, నిజాలను వెలికితీసి వాటిని సమగ్రంగా తన గ్రంథాల్లో నిక్షిప్తం చేశాడు. కవిత్వం పట్ల ఆసక్తి, పుస్తక పఠనం పట్ల మక్కువ ఆయనను గ్రంథ రచనకు పురుగొల్పి ఉండొచ్చేమో. ఆయన రచనలన్నీ ఇంగ్లీష్ భాషలోనే సాగాయి. మరాఠీ, పర్షియన్ భాషల్లో కూడా రచనలు చేశాడు ఆయన. దీంతో ఆయన బహుభాషా కోవిదులు అని తెలిసింది. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవును, ఈరోజు మన పాడ్కాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథాల గురించి. ఆ గ్రంథాలు ఎలా రచించారు, ఏ గ్రంథాలు అయితే ఆయన రచించారో వాటి పేర్లు నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇందులో నాకు అనేక గ్రంథాలు ఇష్టమైన ఉన్నాయి. దానిలో కొన్ని మీ ముందు పొందుపరుస్తాను. ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, ఈ రచన వర్ణ వ్యవస్థపై గొప్ప విమర్శనాత్మకమైన నదిగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథానికి పంజాబీ, మరాఠీ, తమిళంలో కూడా అనువాదాలు వెలువడ్డాయి. అనేక మంది ఈ గ్రంథాన్ని కొనియాడారు కూడా. ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎ రూపీ, ఈ గ్రంథానికి గాను అంబేద్కర్కు డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఆయన సునిశితమైన జ్ఞానాభిలాష, మేధావితనం ఈ గ్రంథ రచనలో బహిర్గతమయ్యాయని తెలుసుకోవచ్చు. నాకు బాగా ఇష్టమైన గ్రంథం ఏన్షియంట్ ఇండియన్ కామర్స్. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ డిగ్రీ కోసం ఆయన రాసిన వ్యాసం ఇది. మరోది క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ జెనిసిస్ మెకానిజం అండ్ డెవలప్మెంట్, భారతదేశంలో కులాల వారి పుట్టుపూర్వోత్తరాలు అనే అంశం మీద తయారైన వ్యాసం ఇది. ది ఇవల్యూషన్ ఆఫ్ ప్రొఫెన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ఈ గ్రంథంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న భారతదేశంలోని నీతిని గురించి విమర్శించారు అంబేద్కర్. ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ఈ గ్రంథం 1923లో రచించింది. దీనికి గాను అంబేద్కర్కు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కూడా లభించింది. ఫైనాన్షియల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథంలో 1936లో ప్రారంభించిన అసంపూర్తిగానే ఉండిపోయింది ఆ గ్రంథం. మరో గ్రంథంలో కూడా భారతదేశంలో సైన్య వ్యవస్థను గురించి రాయాలని ప్రయత్నించారు, కానీ అది కూడా అలాగే ఉండిపోయింది. థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ అనే గ్రంథంలో 1947లో రాయబడిన గొప్ప వ్యాసం భారతదేశ విభజన అనే మరో అధ్యయనాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వాట్ హిందూస్ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అనే గ్రంథం నాకు చాలా ఇష్టమైనది. ఈ గ్రంథం 1943లోనిది, కానీ రచన పూర్తి కాలేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేశారు అంబేద్కర్. గాంధీ అండ్ ది ఎమినిస్పేషన్ ఆఫ్ అన్టచబుల్స్, ఈ గ్రంథం 1946లో రాయబడింది. దీనిలో గాంధీని గురించిన తీవ్ర విమర్శ ఉంటుంది. పూనా ఒప్పందం అంతా బూటకమని, హరిజన సేవా సంఘం అంతా నాటకమని ఆయన ఘాటుగా విమర్శించారు. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్, ఇది చాలా గొప్ప గ్రంథం. ఈ గ్రంథం 1945లో రాయబడింది. దీని యందు దళితులు ఎప్పుడూ కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేవారు కారని, కాంగ్రెస్ మెజారిటీ బలం ఉన్న పార్టీ కాదని ఆయన నిరూపించారు కూడా. రెనడే గాంధీ అండ్ జిన్నా అనే గ్రంథంలో మహదేవ్ గోవింద్ రెనడే 101వ జయంత్యోత్సవం సందర్భంగా తయారు చేసి ఆయన రచించారు. హూ ఎవర్ శూద్రాస్ అండ్ హూ ఆర్ శూద్రాస్, 1946 ఈ గ్రంథంలో సమాజంలో 4వ వర్ణం ఏర్పడడానికి కారణమైన పరిస్థితుల గురించి వివరించారు. స్టేట్స్ అండ్ మైనారిటీస్, ఇది 1947లో భారతదేశానికి స్వతంత్రం సిద్ధించే సమయంలో రాసిన విజ్ఞాపన పత్రం. దాన్నే స్టేట్స్ అండ్ మైనారిటీస్గా ప్రకటించారు ఆయన. ది అన్టచబుల్స్ 1948, ఈ గ్రంథంలో సమాజంలో ప్రస్తుతం ఉన్న హిందువులు కూడా ఒకప్పుడు శూద్రుల వలె వ్యవహరించేవారని, గోమాంస భక్షణ చేసేవారని ఆయన అభిప్రాయపడ్డాడు. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్, ఈ గ్రంథాన్ని 1951లో గౌతమ బుద్ధునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి సమాధానంగా రాశారు. ఇంకా చాలా గ్రంథాలు ఆయన రచించారు. ఫెడరేషన్ వర్సెస్ ఫ్రీడమ్, థాట్స్ ఇన్ లింగ్విస్టిక్ స్టేట్స్, మహారాష్ట్ర యాజ్ ఎ లింగ్విస్టిక్ స్టేట్, డాక్టర్ అంబేద్కర్ ఆన్ పార్లమెంటరీ డెమోక్రసీ, కమ్యూనల్ లెడ్ టాక్ అండ్ ఏ వే టు సాల్వ్ ఇట్, ద బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, ఇవి ఆయన రచించిన గ్రంథాలు. అలాగే ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ, ఈ గ్రంథం ప్రపంచ గొప్ప గ్రంథాల సరసన నిలువదగినది. బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలను అంబేద్కర్ భిన్న దృక్పథంతో ఆలోచించి వివరించారు. ఈ పుస్తకం సామాన్య ప్రజానికాని కోసం రాస్తున్నానని అనేవారు అంబేద్కర్. రిడిల్స్ ఇన్ హిందూయిజం, ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, వర్ణధర్మాల గురించి చర్చించారు. అలాగే రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. ఆయన చేసిన రేడియో ఉపన్యాసాలు, ప్రసంగాలు ఎన్నెన్నో ప్రభావితమైనవి. అంబేద్కర్ గ్రంథ రచనలో ఎవరి శైలిని పాటించినట్లుగా అనిపించదు. హీజ్ ఏ క్రియేటర్, ఎవరి భావాలను బట్టే రచనా శైలి కూడా ఉంటుందనే విధంగా ఈయన రచనలో కూడా ఆయన భావశైలి, ఆలోచన విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హిందూ దేశ సమాజ స్థితిగతులను అన్వయించి అర్థం చేసుకునే ఆచరణ సాధ్యమైన మార్గాలను సూచిస్తూ ఆయన రచనలు సాగేవి. అంబేద్కర్ ఎవరో కొన్ని వర్గాలకు మాత్రమే చెందినవాడని, గొప్పవాడని
వాళ్ళే దేవుడిగా కొలుస్తారని అనుకుంటారు. కాదు, అతను ఎప్పుడు కూడా తత్వబోధని ముందుకు తీసుకెళ్ళాడు, దైవబోధనని పక్కన పెట్టాడు, బుద్ధిజాన్ని తన మీద వేసుకున్నాడు. ఎక్కడైతే ప్రజలు కులానికో మతానికో వర్ణానికో గురవుతున్నారంటే వాళ్ళ గురించే ఆలోచించేవాడు అంబేద్కర్. ఏ ఒక్క జాతిలో పుట్టినా అన్ని జాతులకి సమ్మేళనంగా తను ముందుకు సాగి ప్రపంచాన్ని జయించాడు అంబేద్కర్. భారతదేశంలో అంబేద్కర్ ముందు అంబేద్కర్ తర్వాత అనే రాజ్యాంగాన్ని స్పృశించి అనివార్యమైన కారణాలను ప్రస్ఫుటంగా పరిశీలించి రాసి కనుమరుగయ్యాడు. తన జీవితాన్ని జాతి కోసం అంకితం చేశాడు. కానీ ఏ ఒక్క జాతికి అతను చెందలేదు. భారతదేశ ఔన్నత్యంలో భరత జాతికి చెందిన అతి కొద్ది మంది మేధావులలో అంబేద్కర్ ఒకరని నా అభిప్రాయం. నేను చాలా బలంగా చెప్తాను, అంబేద్కర్ ఈజ్ ఏ గ్రేట్ థీసిస్ ఇన్ క్రియేటివిటీ. తను తన ఫిలాసఫీని ఎవరి మీద రుద్దకుండా ప్రజలకి అంకితం చేశాడని చెప్పాలి. మేధావులు మాత్రమే ఎక్కువ కొనియాడే అంబేద్కర్ నిమ్న వర్గాలకు అణగారిన వర్గాలకు దేవుడు ఎందుకు అయ్యాడంటే వాళ్ళల్లో ఉన్న మేధావులు కూడా అతని గురించి ఆలోచించారు కాబట్టి. ఎవరైతే అగ్రశూద్ర వర్ణాలు ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారనే నెపం ఇప్పటికీ సమాజంలో ఉంది. కానీ అగ్రవర్ణాల్లో ఉన్న చాలామంది గొప్ప మేధావులు కూడా అంబేద్కర్ని ఒక గొప్ప మేధావి అని చెప్పి అంటుంటారు. కానీ జాతిలో ఉన్న వైరుధ్యాలు, జాతిలో ఉన్న కులమత బాంధవ్యాలు కారణంగా ఇలాంటి మేధావులు ఎందరో ఎక్కడో ఒక విగ్రహంగానే కనబడుతున్నారు అనేది నా అభిప్రాయం. కాదు, మేధావులందరూ బయటకు వచ్చి మనందరం ఒకటే అని కులాంత వివాహాలని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, కులం అనేది మన వెనుకబాటుతనం కాబట్టి ఆ కులాన్ని పాలద్రోలి భారతదేశాన్ని విదేశాల్లో గొప్ప సమాజంగా చాటి మనందరం ఒకటే అని చెప్పాలని భావితరాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే అంబేద్కర్ చేసిన వ్యాసం. థ్యాంక్ యూ.